హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేసేది మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్స్ సంబంధించిన, అది కూడా 5వ తరగతి విద్యార్థులకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ గురించి నేను మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 2024-25 విద్యా సంవత్సరానికి వీరు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తాను. ఎక్కడ నా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చిన్న వయసు నుంచి 5వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్షలు రాసి మంచి విద్యని అభ్యసించడానికి ఇది మంచి అవకాశం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన విడుదల చేశారు. చూడండి, మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేస్తున్నారు. బీసీ బాలబాలిక 24-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుంచి, అంటే ఇక్కడ మీరు గమనించండి, బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు అభ్యర్థుల నుండి వీళ్ళు దరఖాస్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ప్రవేశ పరీక్ష తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను బట్టి వీరు ఆయా ఎంజేపీ పాఠశాలలో లేదా బీసీ హాస్టల్లో పరీక్ష నిర్వహిస్తారు వీరు. ఇక అర్హత ఏమిటి? పరీక్ష కొరకు అర్హత కానీ చూసినట్లయితే వయసు ఎంత ఉండాలి? బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 9 నుండి 11 సంవత్సరాల వయసు మించి ఉండకూడదు. వీరు ఎప్పుడు పుట్టి ఉండాలంటే 1/9/2013 మరియు 31 ఆగస్టు 2015 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుండి 13 సంవత్సరాల వరకు. ఇక్కడ మీరు గమనించండి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. బీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ లేదు. అంటే 9 నుంచి 13 సంవత్సరాల వయసు మించకూడదు. వీరు అంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1/9/2011, 31 ఆగస్టు 2015 మధ్యన పుట్టి ఉండాలన్నమాట వీళ్ళు. ఇది. ఇక ఆదాయ పరిమితి, పేరెంటల్ ఇన్కమ్ కానీ చూసినట్లయితే తల్లిదండ్రులకి సంవత్సర ఆదాయం ₹1,00,000 మించకూడదు. జిల్లాలో గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఏ జిల్లాలో అయితే మీరు రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్కి మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారో దానికి సంబంధించి ఆ క్యాండిడేటు ఆ జిల్లాలో చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత 2 సంవత్సరాల నుండి కంటిన్యూగా చదువుతూ ఉండాలి. అంటే 2022, 23-24 అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా కంటిన్యూగా చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలో మాత్రమే చదువుతూ ఉండాలి. 4వ తరగతి అంటే ఈ 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలన్నమాట. ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఇక పాఠశాలలో ప్రవేశం కానీ చూసినట్లయితే విద్యార్థుల ఎంపిక ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని వీళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఆయా జిల్లాలకు ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఏమిటనేది ఇక్కడ మనకి వీళ్ళు ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అరెస్టైల్ డిస్ట్రిక్ట్స్ అంటే పూర్వపు జిల్లాల పేర్లు ఇక్కడ మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ ది స్కూలు, టైపు, ప్రిన్సిపల్ యొక్క పేరు, ప్రిన్సిపల్ గారి పేరు, ప్రిన్సిపల్ గారి యొక్క సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే నెంబర్ ఆఫ్ సీట్ అలాటెడ్, ఎన్ని సీట్లు అలాట్ అయినవి కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్గా ఇస్తున్నాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మరింత డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయా జిల్లాల్లో ఉండే ప్రిన్సిపల్స్ యొక్క ఫోన్ నెంబర్లు, ప్రిన్సిపల్ నేము, ఆ పాఠశాలకి ఎన్ని సీట్లు కేటాయించబడారనే వివరాలన్నీ కూడా ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో నుండి పాఠశాల వివరాలు ఇచ్చారు.
ఇక ప్రవేశ పరీక్ష అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుందని చూసినట్లయితే, ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం మీద. పరిసరాల విజ్ఞానం అంటే ఇక్కడ సైన్సు, సోషల్ 2 కలిపి ఉంటాయి లోయర్ క్లాసెస్కి, కాబట్టి పరిసరాల విజ్ఞానం అంటారు. వాటి మీద 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 50 మార్కులకి వీళ్ళు పరీక్ష రాయవలసి ఉంటుంది. తెలుగులో 10 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్లో 10 మార్కులు, అదేవిధంగా లెక్కల్లో 15 మార్కులు, పరిసరాల విజ్ఞానంలో 15 మార్కులు ఉంటాయి. 10, 10, 20, 20 30, మొత్తం 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. జవాబులన్నీ ఓఎంఆర్ షీట్లోనే రాయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఓఎంఆర్ షీట్స్లో బబ్లింగ్ చేయడం అది కూడా వచ్చు, కాబట్టి ఈ సిబిఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఓఎంఆర్ షీట్లో వీరు బబ్లింగ్ చేసి ఆబ్జెక్టివ్ టైప్స్ ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్లో 2 బైలింగ్వల్లో ఉంటుందన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అని చూసినట్లయితే, విద్యార్థులు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రం వివరాలు హాల్ టికెట్లో ఇవ్వబడుతుంటాయి. ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్థి సంఖ్య తక్కువైనప్పుడు ఏం చేస్తారంటే దగ్గరలో ఉండే ఇంకొక ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయిస్తారు, అంటే బాగా తక్కువైనప్పుడు. పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం కానీ చూసినట్లయితే, అర్హులైన విద్యార్థులు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ కేటగిరీ ఇవన్నీ క్రైటీరియా తీసుకుని ఆ విద్యార్థిని ఏం చేస్తారంటే అడ్మిట్ చేసుకుంటారు. మళ్ళీ అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతలను ఆధారంగా ఎంపిక చేస్తుంటారు అన్నమాట. ఈ పరీక్షకు సంబంధించిన ఎంట్రన్స్ అప్లికేషన్ అన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తాను. ఇక రిజర్వేషన్ కేటగిరీ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందని ఇస్తున్నారు. వీళ్ళు బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఫిషర్మెన్ స్కూల్స్లో ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్డ్గా మీరు స్టడీ చేయండి. ఇక ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో ఒకవేళ అభ్యర్థులు లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా రిజర్వేషన్ ఇంకొక రిజర్వేషన్లో ఖాళీలను బీసీ కేటగిరీ అభ్యర్థులతో ఫిలప్ చేస్తారు. ఇక ఎంపిక సమానమైన ర్యాంకు, ఒకే ర్యాంకు ఒకరికంటే ఎక్కువ విద్యార్థులు కానీ వచ్చి ఉంటే ఎంట్రన్స్ టెస్ట్లో అప్పుడు పుట్టిన తేదీ ప్రకారం ఆ విద్యార్థికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు కూడా సమానమైంది అనుకోండి, సమానమైన ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ అయినప్పుడు లెక్కల్లో అంటే మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని వాడికి ర్యాంకుని అంటే మ్యాథ్స్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు. ఇక జిల్లా వారీగా చూసినట్లయితే పాఠశాల వివరాలు, ఆ పాఠశాల ప్రవేశ అర్హత కూడా ఈ పట్టికలు ఇచ్చారని చెప్తున్నారు. అదేవిధంగా ఎంపికైన విద్యార్థుల ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించడం సంస్థ పూర్తి అధికారం ఉన్నదని చెప్తున్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులు మాత్రమే ప్రవేశానుమతి పత్రాలు, కాల్ లెటర్స్ వస్తాయి, లేదా ఫోన్ ద్వారా కూడా వీళ్ళు సమాచారాన్ని మీకు చేరేస్తారు. అదేవిధంగా మెరిట్ లిస్టు మార్కుల ఆధారంగా మొదటి లిస్టు, రెండవ లిస్టు, మూడవ లిస్టు ఖాళీలను బట్టి వీళ్ళు ప్రకటించడం జరుగుతుంది. ఇక దరఖాస్తు అంటే అప్లికేషన్ మనం ఎలా చేయాలి అని చూసినట్లయితే, అభ్యర్థులు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తల్లిదండ్రులైన మీరు పరిశీలించి ఆ తర్వాత ఏం చేయాలి, పేమెంట్ ఏపీ ఆన్లైన్లో ప్రాథమిక వివరాలతో అంటే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, సంరక్షణ ఉంటే సంరక్షణ పేరు, మొబైల్ నెంబర్ ఇవన్నిటితో 100 రూపాయలతో ఫీజు చెల్లించాలి. ఇది కూడా ఆన్లైన్లో చెల్లించాలి. ఆన్లైన్లో ఏ విధంగా చెల్లించాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు రిలీజ్ చేస్తాను. అదేవిధంగా ఇలా చెల్లించినప్పుడు మనకి ఒక జర్నల్ నెంబర్ ఇస్తారంట. ఆ జర్నల్ నెంబర్ని ఆధారంగానే మనం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఫీజు చెల్లించింది కేవలం అప్లికేషన్ కాదు, అది దరఖాస్తు రుసుము కింద మాత్రమే చేయాలి. ఈ నెంబర్ మాత్రమే దానికి ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ ఆధారంగానే మనం ఇంటర్నెట్లో వీరి యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి వస్తుందంటే 1 మార్చి 2024 నుంచి 31 మార్చి 2024 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది ఫిబ్రవరి నెల, వచ్చే నెల 1వ తారీఖు నుంచి నెలంతా కూడా నెలాఖరు వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తును పంపిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, దాన్ని మాత్రం మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి.
అదేవిధంగా దరఖాస్తు అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయానికి ఏంటంటే అభ్యర్థి వద్ద ఏముండాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ మనం ఫిల్ చేస్తున్నామంటే కొన్ని కాపీలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మన దగ్గర రెడీగా ఉంచుకోవాల్సింది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, అదే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన ఏమైనా అభ్యర్థులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ని సిద్ధంగా ఉంచుకోవాలి. స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్, మీరు ఏ పాఠశాలలో అయితే చదువుతున్నారో, ఏ గవర్నమెంట్ పాఠశాలలో లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదువుతున్నారో దానికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ రెడీగా ఉంచి ఒరిజినల్ని ఇవన్నీ కూడా ఒరిజినల్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ ఒరిజినల్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ సమయంలో సీట్ అలాట్ చేసి అడ్మిట్ అయ్యే టైంలో చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో కాకుండా ఈ సంస్థ వారు కానీ గురుకుల పాఠశాల వారు కానీ ఎవరో కూడా ఈమెయిల్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ వచ్చి వచ్చిన అభ్యర్థులకు పరీక్షకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుమతించరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 7 రోజుల ముందుగానే మనం ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్లు పోస్ట్లో కానీ నేరుగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అభ్యర్థులకు పంపరు. వీరి యొక్క వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం అర్హత లేని అభ్యర్థులు దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశీలించబడవు. ఇక దరఖాస్తులు ఫిల్ చేయడానికి అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు ఏమిస్తున్నారంటే వీరు దరఖాస్తు ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అది పూర్తిగా ఫిల్ చేసి రెడీ పెట్టుకున్నట్టయితే మీకు ఆన్లైన్లో సబ్మిట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అది ఏ విధంగా అనేది నేను 1వ తారీఖున వీరి వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాలో మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా పాఠశాల ప్రాధాన్యత క్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాల పట్టికను అంటే నేను చెప్పాను కదా టేబుల్లో చూసుకుని మీ జిల్లాలో ఏ పాఠశాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా రెడీగా అట్టి పెట్టుకోవాలి, స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తులు నింపినప్పుడు అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. అదేవిధంగా సెల్ నెంబరు రాసేటప్పుడు విద్యార్థి ఫ్యామిలీకి సంబంధించిన సెల్ నెంబర్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ కానీ ఇంకొకరి కానీ ఇవ్వకూడదు. వర్కింగ్లో ఉండే సెల్ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఇక దరఖాస్తు నింపినప్పుడు ఏదైనా పొరపాట్లు జరిగితే దానికి సంబంధించి పూర్తి బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకసారి దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని మార్పు చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ అవకాశం లేదని వీరు చెప్తున్నారు. అదేవిధంగా ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు మాత్రం ఎవరు అంటే ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళి మాకు సీట్ వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం గ్యారంటీ లేదు. దాంట్లో మీరు తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ కూడా అమలు చేస్తారు వీరు. ఇక పట్టిక 1 అంటే ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి ప్రిన్సిపల్. అదేవిధంగా పట్టికలో అంటే ఏ జిల్లాల్లో ఏ పాఠశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్ పేరు ఏంటి, వాడి యొక్క ఫోన్ నెంబర్ ఏంటని సంబంధించిన వివరాలు, ఆ పాఠశాలలో ప్రవేశానికి అర్హులు, పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయరు. మీరు ఏ పాఠశాలను ఎంచుకుంటే ఆ పాఠశాలలోనే మీరు చదవలసి ఉంటుంది. ఇక ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడం వల్ల విద్యార్థులకు అందించే సదుపాయాలు ఏమిటని చూసినట్టయితే ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువు, రెసిడెన్షియల్ మోడ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది. నెలకు 1,400 రూపాయలతో పౌష్టిక విలువైన ఆహారంతో కూడిన భోజనం పెడతారు వీరు. 4 జతల యూనిఫామ్ ఇస్తారు, దుప్పటి మరియు జమ్మకాన ఇస్తారు, బూట్లు, సాక్సులు, టై మరియు బెల్ట్, నోటు పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ అని ఇస్తారు, అంటే జగనన్న విద్యా కానుక ద్వారా వచ్చేవి ఇవి. నెక్స్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ అని ఇస్తారు. ఇది మగపిల్లలకైతే నెలకి 125 రూపాయలు ఇస్తారు. 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే పిల్లలకి అంటే ఇదే పాఠశాలలో కంటిన్యూగా చదువుతుంటే 7వ తరగతి అంటే ఇప్పుడు 5వ తరగతిలో జాయిన్ అవుతారు. తర్వాత 7వ తరగతికి వెళ్ళినప్పుడు వీళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ ఏంటంటే 125 రూపాయల నుంచి 150 రూపాయలు పెంచడం జరుగుతుంది. అదే గర్ల్స్కి అయితే 6, 7వ తరగతి చదువుతున్న పిల్లలకైతే 130 రూపాయలు ఇస్తారు. 8వ తరగతి చదువుతున్న పిల్లలకైతే
8వ తరగతి ఆ పైన ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకైతే నెలకి రూ. 250 ఈ కాస్మెటిక్ ఛార్జీలు చొప్పున కాస్మెటిక్ ఛార్జెస్ చెల్లిస్తారు. మరియు బాలురకు ఏం చేస్తారంటే నెలకు రూ. 50 చొప్పున సెలూన్ అంటే హెయిర్ కట్ చేయించుకోవడానికి రూ. 50 కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే చదవవలసి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మధ్యలో మేము వచ్చేయడానికి మాత్రము కుదరదు. ఇక సమీకృత పౌష్టికాహారం కింద రోజుకు ఏం చేస్తారు, వేరుశనగ చెక్కి వారానికి 6 రోజులు కూడా గుడ్లు, 2 సార్లు చికెన్ కూడా వీరు భోజనంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఉల్లాసభరితమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలు కూడా వీళ్ళు శిక్షణ ఇస్తారని చెప్తున్నారు. వీళ్ళ స్కూల్స్లోని రెసిడెన్షియల్ స్కూల్లోనే లైబ్రరీ సదుపాయము, ల్యాబొరేటరీ, డిజిటల్ తరగతుల్లో విద్యాబోధన జరుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా దరఖాస్తులు ఈ అడ్రస్లో ఈ వెబ్సైట్ అడ్రస్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ ఇంకా అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి ఓపెన్ కాలేదు. 1వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది ఇది. ఇక ఇంకా పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా కానీ లేదా విజయవాడలో గల ఈ సంస్థ కార్యాలయంలో కానీ పని వేళలో సంప్రదించినట్టయితే పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవచ్చు. ఇది ఈ ఎంజేపీఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ 5వ తరగతి విద్యార్థుల్ని ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన వివరాలు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా 1వ తారీఖున ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే నేను మీకు అందించడం జరుగుతుంది. అంతవరకు బాయ్.